ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. మొన్న వారం కిందట్నో ఏమో వానలు దండిగా కొట్టి వరదలొచ్చి వంపుజాగలు మునిగినప్పుడు గిట్లా అన్నాడు సీఎం రేవంతాల్ సారు. కానీ సీఎం రేవంతాలు చెప్పిన గా పెద్ద పెద్ద బాయిలు భూతద్దం పెట్టి చూసినా వాటర్ డిటెక్టర్ ను పెట్టి ఎనుకులాడినా ఏడ కనిపిత్తలేవటనుల్లా. ఆగో ఇది మేమంటున్న ముచ్చటగాదుల్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సారు వాటర్ డిటెక్టర్ పట్టుకొని తొవ్వలన్నీ తిరిగి ఎనుకులాడిండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్నంలా. అగో సూత్తారు గదా రేగా సార్ ఇచ్యంత్రం. మరిగా సీఎం రేవంతాల్ సార్ అంటే అట్టిగా చెప్తాడా బాయిల ముచ్చట. అందుకే సార్ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉన్నదనుకున్నాడో ఏమో రేగా సారు. పనివాడ ఢిల్లీ నుంచి వాటర్ డిటెక్టర్ తెప్పించి గిట్ల రాత్రనక పగలనక గల్లీ గల్లీ ఎనుకులాడిండు కడమ లీడర్లందరినీ ఎమడేసుకొని. ఇక సార్ ఏమన్నాడో చూడుర్రి. మరి వరదలు వచ్చినప్పుడు మరి నీళ్ళను స్టోర్ చేయడానికి చాలా సీక్రెట్ గా చాలా ఎంత పెద్ద టెక్నాలజీతో చేసారు. దాన్ని చూస్తే మన ఏరియా మరి ముంగకుండా రేపు కాపాడతారేమో అని చెప్పేసి కనీసం ఆ టెక్నాలజీ మనం తెలుసుకుందామని చెప్పేసి మేము ఇంకా ఉన్నాం. కానీ మా బీఆర్ఎస్ పార్టీకి ఎవరికి దొరకట్లేదు. చాలా సీక్రెట్ గా వారు చేసినట్టున్నారు. అదేని కూడా ఎట్టకేళ్ళకి దాన్ని పట్టుకోవాలని చెప్పేసి ఈరోజు గిట్లా పొట్టు పొట్టు గ్యాప్ లేకుండా బాణాలు ఇడిచిండు సర్కార్ మీద రేగా సారు. అద్భుతమైన టెక్నాలజీతోటి గట్టుట్లనే గా బాయిల ముచ్చట కనిపెట్టుడు వీలైతలేదట గాని ఎట్లనన్నా చేసి కనిపెడతామన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. ఏడదావిర్రో ఏ కాంట్రాక్టర్ కు అప్పచెప్పిర్రో అన్ని ముచ్చట్లు తెలుసుకొని గప్పుడు చెప్తాం సర్కారోళ్ళ సంగతి అన్నట్టు కోపానికి వచ్చిండు. 2-3 రోజుల్లో లోకల్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సార్ని కలిసి వినతి కాగితం కూడా ఇస్తారట బాయిల సంగతి ఏందని. మరి దీని మీద సర్కారోళ్ళు ఏం జవాబిస్తారో తవ్విన బాయిలను ఏడని చూపిస్తారో చూడాలిగా.